నమస్తే ఫ్రెండ్స్, హిందూ బంధువులందరికీ అలాగే దేశ ప్రేమికులందరికీ అండ్ ఆల్సో స్వయం సేవకులందరికీ కూడా ఈ విషయం మీకు తెలిసి ఉంటుంది. కర్ణాటకలో ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగులు అయితే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించాలి అని ఫ్రెష్ గా ఒక ఆర్ఎస్ఎస్ పర్సన్ ని తొలగించేశారు. ఉద్యోగం నుంచి 6 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. కేవలం మన 100 ఇయర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసేందుకు. అయినా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు కానీ లేకపోతే డైరెక్ట్ ఎలక్షన్స్ కానీ దూరంగా ఉండాలని రూల్ కానీ ఒక ఎన్జీఓకి కూడా దూరంగా ఉండాలని ఒక కొత్త రూల్. అక్కకి చదువు రాదు. కర్ణాటక సివిల్ సర్వీసెస్ యాక్ట్ 2021 చేసింది ఎవరక్క? బీజేపీ గవర్నమెంట్. దానికి తగ్గట్టే ఇచ్చేసారు. దాంట్లో ఉన్న దాని ప్రకారం ఎన్జిఓస్ దాంట్లో వీటిలో పార్టిసిపేట్ చేయొద్దు, రిజిస్టర్ కానీ ఆర్గనైజేషన్స్ లలో గవర్నమెంట్ ఉద్యోగులు పార్టిసిపేట్ చేయొద్దు అని చదువుకోండి. ఫస్ట్ ఇది చదువుకుంటే మీకు అర్థమవుతుండొచ్చు అక్క. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎన్జిఓనా రిజిస్టర్ అయింది ఆర్ఎస్ఎస్. మరి మొన్న ఎవరు నేను చదివినా నాకు కూడా తెలియదు, ఎవరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒక ఆర్గనైజేషన్ లెక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించమంటే లేదని చెప్పారంట, లేదంటే రిజిస్టర్ కాలేదని చెప్పారంట. నాకైతే తెలియదు అక్కడ, నేను ముందే చెప్తున్నా. ఎందుకంటే ఆర్టీఐలో వేస్తే చూపించమని చెప్పారంట. మరి లేదా రిజిస్టర్ అయిందా, నిజంగా అయిందా? ఇది తెలుసుకోవాలి అక్క. ఆర్ఎస్ఎస్ అనేది ముందు ఒక టెర్రరిస్ట్ తయారు చేసే ఆర్గనైజేషన్. ఫస్ట్ టెర్రరిస్ట్ ఇండియాలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందని బయట పెద్ద టాక్. మరి ఇవన్నీ తెలుసుకొని అక్క మాట్లాడితే బాగుంటుండే. యా.